నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి దాదాపుగా 4 నెలల పాటు ఇప్పుడు కూడా జైల్లో ఉన్నటువంటి కవిత, ఆమె వ్యవహారంలో బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు, కానీ ఎక్కడా కూడా సానుకూలమైనటువంటి రెస్పాన్స్ రావట్లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చాలా కింగ్ పిన్గా వ్యవహరించారు కవిత అని ఈడీ తరపు అధికారులు కానీ అలాగే సిబిఐ తరపు అధికారులు ఆరోపణలు చేసినటువంటి క్రమం. ఇటువంటి సందర్భంలో తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఈడీ అలాగే సిబిఐ ఈ 2 కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తుంది. ఇటువంటి క్రమంలో రౌజ్ ఎవెన్యూ కోర్టులో అలాగే ఢిల్లీ హైకోర్టులో కూడా ఆమె బెయిల్కి సంబంధించి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కవిత న్యాయవాదులు. అయినా సరే ఎక్కడా కూడా ఆమెకు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి కనిపించలేదు. ముందు కూడా ఆమెకు ఏమన్నా సానుకూలంగా ఉంటుందా అంటే అంతంత మాత్రమే అనేది ఎక్కువగా చర్చ జరుగుతుంది న్యాయ నిపుణులు. ఇటువంటి సందర్భంలో తాజాగా ఈ యొక్క బెయిల్ పిటిషన్ కోసం రౌజ్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు, అంటే బెయిల్ కోసం. దానికి సంబంధించి ఈసారి సరికొత్తగా ఇప్పటివరకు రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు అలాగే రకరకాలుగా ఆరోగ్య రీత్యా మధ్యంతర బెయిల్ అని వేస్తున్నారు, కానీ ఎక్కడా కూడా ఆమెకు ఉపశమనం కలగల. ఇటువంటి సందర్భంలో ఈసారి కవిత తరపు న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ వేద్దాం, ఈసారి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అని చెప్పి ఈ డిఫాల్ట్ బెయిల్ను కూడా ఎక్కడా కూడా దాని గురించి ఏమీ చెప్పలేదు తీర్పు, కానీ ఆగస్టు 5వ తేదీ వరకు పెండింగ్లో పెట్టింది. అసలు ఈ డిఫాల్ట్ బెయిల్ అంటే ఏంటి, ఏ సందర్భంలో డిఫాల్ట్ బెయిల్ వేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. వాస్తవానికి చాలామందికి డిఫాల్ట్ బెయిల్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు దాని గురించి వివరించాలనే ఈ టాపిక్ తీసుకున్నాం. ముఖ్యంగా మరణశిక్ష అలాగే యావజ్జీవ కారాగార శిక్ష 10 ఏళ్లకు పైబడి ఆ యొక్క గ్రావిటీ ఏదైతే ఉందో కేసుల్లో దానికి సంబంధించి ఏదైనా సరే పోలీసులు కానీ దర్యాప్తు సంస్థలైనా ఆ యొక్క విచారణను 90 రోజుల్లో పూర్తి చేయాలి. 90 రోజుల్లో పూర్తి చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి షార్ట్ షీట్లను కోర్టుకు సమర్పించాలి. అంటే గడువు 90 రోజుల్లో పూర్తి కావాలి. వారి విచారణ కానీ సాక్ష్యాలు సేకరించడంలో కానీ ఆధారాలు సేకరించడంలో కానీ సాక్షుల నుంచి స్టేట్మెంట్ తీసుకోవటం, వీటన్నింటికీ గడువు 90 రోజులు, అంటే 3 నెలల పాటు. మిగిలిన కేసులకి 2 నెలలు, అంటే 60 రోజులు ఉంటాయి. నాన్ బెయిలబుల్, బెయిలబుల్ అనే 2 సెక్షన్స్ ఉంటాయి, అది అందరికీ తెలిసినటువంటి అంశం. అయితే ఈ డిఫాల్ట్ బెయిల్ ఎవరికి వర్తిస్తుంది అనేది, కవిత తరపు న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ వేయటానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సిబిఐ కానీ ఈడీ కానీ ఈ యొక్క విచారణను పూర్తి స్థాయిలో సమగ్రంగా లేదు, దానికి సంబంధించి సమగ్రమైనటువంటి ఆ యొక్క నివేదికను కానీ విచారణ కాపీలను కానీ కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చట్టబద్ధంగా ఈ డిఫాల్ట్ బెయిల్ కవితకు వర్తిస్తుంది. కాబట్టి న్యాయస్థానం అన్నీ ఆలోచించి మా క్లయింట్ కవితకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాల్సిందే అని వాదనలు వినిపించారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా వాదనలు జరిగాయి. ఈడీ సిబిఐ తరపు న్యాయవాదులు వాదించేటువంటి దానికి అలాగే కవిత తరపు న్యాయవాదులు వాదించేటువంటి దానికి చాలా తేడా. ముఖ్యంగా ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా కవిత వ్యవహరించారు. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు చెల్లించారు. తద్వారా కవితకు అలాగే సౌత్ గ్రూప్కి లాభం చేకూరే విధంగా ఈ నూతన పాలసీని తీసుకురావాలి ఢిల్లీలో అని ప్రధానమైనటువంటి వీరంతా కలిసి స్కెచ్ వేశారు. ఈ యొక్క గ్రూప్లో ఏదైతే నియమ నిబంధనలకు విరుద్ధంగా చేసేటువంటి పాలసీ ఉందో ఆ పాలసీ రూపొందించడంలో కవిత కీలక పాత్ర పోషించారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అభియోగం. సో ఇలాంటి సందర్భంలో రకరకాలుగా ఆరోపణలు అభియోగాలు మోపింది ఈడీ కానీ సిబిఐ కానీ. తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆయనకు ఈడీ సిబిఐ రెండిట్లో ఒకదానికే బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం, ఈడీ మోపినటువంటి కేసులకు సంబంధించి. సిబిఐకు ఇవ్వాల. సో ఇలాంటి సందర్భంలో ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి క్రమంలో మనం ముందుగానే సుప్రీంకోర్టుకు వెళ్ళే కంటే రౌజ్ ఎవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ వేస్తే ఖచ్చితంగా మనకి ఫలితం దక్కుతుంది. ఎందుకనంటే కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ 90 రోజుల్లో విచారణ పూర్తి చేయలేదు, కాబట్టి చట్టబద్ధంగా ఈ బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి
అని కవిత తరపు న్యాయవాదులు వాదించారు. కానీ ఆ అంశాన్ని కూడా నిశితంగా పరిశీలించి విన్నటువంటి న్యాయస్థానం దానికి సంబంధించి జడ్జిమెంట్ ఇవ్వాల. ఇప్పుడు కవితకు బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనేది ఆగస్టు 5వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే న్యాయస్థానం ఆగస్టు 5న దీనికి సంబంధించి మళ్ళీ విచారిస్తాం, తదుపరి తీర్పునిస్తామని చెప్పి అన్నారు. సో ఇటువంటి క్రమంలో ఆగస్టు 5వ తేదీన చాలా కీలకమైనటువంటి పరిణామంగా కవితకు మారబోతుంది. ఒకవేళ ఈసారి కూడా ఈ బెయిల్ పిటిషన్ను కూడా కొట్టేసి బెయిల్ ఇవ్వటానికి అవకాశం లేదు, ఆస్కారం లేదని కనుక రౌజ్ ఎవెన్యూ కోర్టు తీర్పునిస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళే యోచనలో కవిత తరపు న్యాయవాదులు ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒక ముఖ్యమైనటువంటి అడ్వకేట్లతో చర్చలు జరిపారు. వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసినటువంటి కేటీఆర్, హరీష్ రావు చాలా సీనియర్ అడ్వకేట్లతో చర్చలు జరిపారు. ఏ రకమైనటువంటి వెసులుబాటు ఉంటుంది, మనం ఎలా ఫాలో అవ్వాలి, ఏ అంశాలను బెయిల్ పిటిషన్లో పొందుపరచాలి, అంటే దానికంటే ముందు ఈ యొక్క డిఫాల్ట్ బెయిల్ వేస్తే ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ వస్తుందో చూసి దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి, ఫార్వర్డ్ అవ్వాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. ఈ డిఫాల్ట్ బెయిల్ అనేది ఖచ్చితంగా ఏదైతే చట్టబద్ధంగా ఆయా కేసులకు సంబంధించి 60 రోజులు లేదా 90 రోజుల్లో విచారణ పూర్తి కాకపోతే చట్టబద్ధంగా న్యాయస్థానం ఆ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాబట్టి వారికి వర్తిస్తుంది. ప్రతి ఒక్కరు భావించారు 99% కవితకు బెయిల్ వస్తుంది, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సిబిఐ, ఈడీ తరపున ఒక మైనస్ అనేది కనిపిస్తుంది. చట్టబద్ధంగా 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ కానీ ఎంక్వైరీ రిపోర్ట్ ఏదైతే ఉందో షార్ట్ షీట్లో పొందుపరచాలి. అలా చేయని పక్షంలో ఈ డిఫాల్ట్ బెయిల్ అనేది ఎవరికైనా వర్తిస్తుంది అని ఈ రకమైనటువంటి మెలిక పెట్టి కవిత తరపు న్యాయవాదులు వాదించారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఆగస్టు 5వ తేదీన రౌజ్ ఎవెన్యూ కోర్టు ఏ రకమైనటువంటి తీర్పునిస్తుంది, ఒకవేళ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆమెకు ఒకవేళ బెయిల్ ఇస్తే చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. న్యాయ నిపుణుల్లో మాత్రం ఆమెకైతే రౌజ్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. ముఖ్యంగా ఈడీ, సిబిఐ ఏదైతే సబ్మిట్ చేసినటువంటి ఆధారాలు కానీ సాక్షుల నుంచి సేకరించినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకున్నవి, వాటన్నిటిని బట్టి బెయిల్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి అనేదైతే ప్రధానంగా వినిపిస్తోంది.